children, today we will learn chapter 7, end of chapter exercise. Fill in the blanks. First one, the probability of an impossible event is, probability of event ఎంతవరకు ఉంటుందమ్మా? 0 to 1. సో ఇంపాసిబుల్ ఈవెంట్ ఎంత అవుతుంది? 0. సెకండ్ వన్, the set of all possible outcomes of a random experiment is called the sample space. Set of all possible outcomes of a random experiment ni sample space antamu. Third one, the probability of an event that is certain to happen is, event certainty ekkada happen avuddi? 1 దగ్గర. Fourth one, tossing a fair coin has a probability of dash for getting heads. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందో అడుగుతున్నారు. ఒక కాయిన్ టాస్ చేస్తే అయితే హెడ్ కానీ లేదా టేల్ కానీ పడుతుంది. అంటే టూ ఆప్షన్స్ ఉంటాయి. దానిలో హెడ్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుద్ది? 1/2. ఇట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ వన్, ఇన్ ఏ సర్వే ఆఫ్ 50 స్టూడెంట్స్, 15 students said they liked football. The number of students who like football is 15 and the dash frequency or relative frequency is dash. Fill in the fraction or decimal. 50 స్టూడెంట్స్ సర్వే చేస్తే దానిలో 15 మెంబర్స్ ఫుట్బాల్ని ఇష్టపడుతున్నారంట. వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటో కనుక్కోమంటున్నారు. అంటే టోటల్ ఎంతమంది? 15. మొత్తం ఎంతమంది ఫుట్బాల్ లైక్ చేస్తున్నారు? 15. సో 15 డివైడెడ్ బై 50 వేస్తే 0.3 వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్? ఎక్స్ప్లెయిన్. వీటిలో ఈ ఎక్స్పెరిమెంట్స్లో లైక్లీ అవుట్కమ్స్ ఏవో చెప్పమంటున్నారు. ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్? ఆన్సర్ ఏమడిగారు? ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుతుంది. ఎందుకని? ద ప్రాబిలిటీ ఆఫ్ ద కార్ స్టార్టింగ్ అండ్ నాట్ స్టార్టింగ్ మే నాట్ బి ఈక్వల్. కార్ స్టార్ట్ అవ్వడము అండ్ స్టార్ట్ అవ్వకపోవడం రెండు ఈక్వల్ కాదు కదా. సో నాట్ ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్ వన్, టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్ వన్స్. కాయిన్ని ఒక్కసారి టాస్ చేస్తే ఈక్వల్లీ లైక్లీ అవుతుంది. ఎందుకని? ద అవుట్కమ్స్ ఆర్ హెడ్ అండ్ టైల్ అండ్ బోత్ హ్యావ్ ఈక్వల్ ప్రాబిలిటీ. కాయిన్ని టాస్ చేస్తే అయితే హెడ్ కానీ లేదా టైల్ కానీ పడుతుంది. సో బోత్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ టైల్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ వన్, రోలింగ్ ఏ ఫెయిర్ 6-sided డైని రోల్ చేస్తే ఈక్వల్లీ లైక్లీ. ఇది కూడా ఈక్వల్లీ లైక్లీయే. ఎందుకని? ఈచ్ నెంబర్ ఫ్రమ్ 1 to 6 హ్యాస్ ఈక్వల్ ప్రాబిలిటీ. డైని రోల్ చేస్తే 1 to 6లో ఏ నెంబర్ అయినా పడవచ్చు. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/6. ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్ వన్, చూసింగ్ ఏ మార్బుల్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఏ బ్యాగ్ దట్ కంటైన్స్ 3 red marbles and 7 blue marbles. ఒక బ్యాగ్లోంచి ఒక మార్బుల్ని ర్యాండమ్గా తీస్తే అది ఎలా 3 red marbles అండ్ 7 blue marbles ఉన్నాయంట. అది ఏమవుతుందో అడుగుతున్నారు. నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఎందుకని? దేర్ ఆర్ 3 red marbles and 7 blue marbles. సో దేర్ ప్రాబిలిటీస్ ఆర్ డిఫరెంట్. సేమ్ కలర్ ఉన్నాయనుకో ఈక్వల్గా తీస్తాం, సేమ్ కలర్ తీస్తాం. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదొస్తుందో చెప్పలేం కదా. సో నాట్ ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్ వన్, ఏ బేబీ ఈజ్ బార్న్, ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ ఏ గర్ల్. ఈక్వల్లీ లైక్లీ. అజ్యూమింగ్ ఈక్వల్ ప్రాబిలిటీ. అయితే బాయ్ అయినా అవ్వచ్చు లేదా గర్ల్ అయినా అవ్వచ్చు. సో ఈక్వల్లీ లైక్లీ. ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద శాంపిల్ స్పేస్ అండ్ క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో శాంపిల్ స్పేస్ అండ్ ప్రాబిలిటీని చేయమంటున్నారు. ఫస్ట్ వన్, 2 coins are tossed at the same time. What is the probability of getting at least one head? 2 coins టాస్ చేస్తే at the same time ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 head, ఒక హెడ్ పడడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుందో అడుగుతున్నారు. శాంపిల్ స్పేస్ ఏమవుద్ది? హెడ్ టైల్ హెడ్ లేదా 2 టైల్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్, హెడ్ పడడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3.
2 హెడ్లు, ఒక హెడ్ టైల్, టైల్ హెడ్. సో 3 అవుట్కమ్స్. P of probability of at least one head equal to 3/4. Next one. 10 identical cards numbered 1 to 10 are placed in a box. One card is drawn at random. What is the probability of drawing a card with an even number? 1 to 10 numbers వేసిన ఐడెంటిటీ కార్డ్స్లో ఒకటి ర్యాండమ్గా తీస్తే అది ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుందా అడుగుతున్నారు. శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 1 to 10 నెంబర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ శాంపిల్ స్పేస్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 4 6 8 10. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు 5/10 ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ వన్. A die is rolled once. What is the probability of getting a number greater than 4? ఒక డైని రోల్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 4 వచ్చే దాని యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంటుందో అడుగుతున్నారు. సో శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? డై యొక్క శాంపిల్ స్పేస్ 1 2 3 4 5 6 అవుతుంది. నంబర్స్ గ్రేటర్ దెన్ 4 కన్నా ఎక్కువ నెంబర్స్ డైలో ఏముంటాయి? 5 or 6. సో P ఆఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 4 ఈక్వల్ టు 1 2 2/6 ఈక్వల్ టు 1/3. Next one. A bag contains 3 red balls, 2 blue balls and 1 green ball. One ball is picked at random. What is the probability that it is not red? Total balls ఎన్ని ఉన్నాయి? 3 + 2 + 1. 3 red balls, 2 blue balls and 1 green ball. So 6. Not red balls. Red balls కానివి blue and green. Blue and green ఎన్ని ఉన్నాయి? 2 + 1. Total 3. So probability of not red equal to 3/6 equal to 1/2. Next one. 3 coins are tossed simultaneously. What is the probability of getting exactly 2 heads? 3 coinsని ఒకేసారి టాస్ చేస్తే 2 heads రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందో అడుగుతున్నారు. శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 3 heads లేదా 2 heads ఆర్ టైల్, ఒక హెడ్ టైల్ హెడ్ టైల్, 2 heads హెడ్ 2 tails, టైల్ హెడ్ టైల్ 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 హెడ్ 3 tails. ఎగ్జాక్ట్లీ 2 heads ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8. టోటల్ అవుట్కమ్స్ 8. ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 2 heads ఈక్వల్ టు 3/8. నెక్స్ట్ సమ్. A bag has 3 candies, strawberry, lemon and mint. One is picked at random. What is the probability of picking a strawberry candy? ఒక బ్యాగ్లో 3 క్యాండీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ అండ్ లెమన్ అండ్ మింట్ ఫ్లేవర్స్. సో ఒకటి తీస్తే ర్యాండమ్గా ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ స్ట్రాబెర్రీ క్యాండీ యొక్క ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నారో చూద్దాం. S ఈక్వల్ టు స్ట్రాబెర్రీ, లెమన్, మింట్. టోటల్ క్యాండీస్ ఎన్ని? 3. ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. సో ప్రాబిలిటీ ఆఫ్ స్ట్రాబెర్రీ ఈక్వల్ టు 1/3. సిక్స్త్ సమ్. A child has 2 shirts, 1 red and 1 blue, and 3 types of pants, jeans, khakis and shorts. List all the possible combinations of outfits consisting of 1 shirt and 1 pair of pants. Display your answer in a table format. టేబుల్ ఫార్మాట్లో చూపించమంటున్నారు. 2 షర్ట్స్ ఉన్నాయి, 3 ప్యాంట్స్ ఉన్నాయంట, 3 types ఆఫ్ ప్యాంట్స్ని. దాని కాంబినేషన్స్ని టేబుల్ ఫార్మాట్లో చూపించమంటున్నారు. పాసిబుల్ అవుట్ఫిట్స్ ఎన్ని? షర్ట్స్ ఏమో రెడ్ అండ్ బ్లూ, ప్యాంట్స్ జీన్స్, కాకీస్, షార్ట్స్. సో టేబుల్ ఫార్మాట్లో హెడ్డింగ్ ఏంటి? షర్ట్స్, ప్యాంట్స్, అవుట్ఫిట్. రెడ్ కలర్ అండ్ ప్యాంట్ ఏమో జీన్స్ తీసుకుంటే రెడ్ షర్ట్ ప్లస్ జీన్స్, రెడ్ షర్ట్ అండ్ కాకీస్ ప్యాంట్. సో షర్ట్ ప్లస్ కాకీస్, రెడ్ షర్ట్ ప్లస్ షార్ట్, బ్లూ ప్లస్ జీన్, బ్లూ ప్లస్ కాకి, బ్లూ ప్లస్ షార్ట్. ఇలా పాసిబుల్ అవుట్ఫిట్ని మనం పేర్ చేయగలం. సో టోటల్ పాసిబుల్ అవుట్ఫిట్స్ ఈక్వల్ టు 2 × 3 ఈక్వల్ టు 6. 2 షర్ట్స్ × 3 pants ఈక్వల్ టు 6 combinations. I hope you all are understand. In the next video, we will learn next sums.